అధికారం తలకెక్కడం అంటే ఇదేనా? ప్రశ్నించే గొంతులను తొక్కిపెట్టడం, న్యాయమైన డిమాండ్లను సైతం ఉగ్రవాదం అని చిత్రీకరించడం ప్రజాస్వామ్యమా లేక నిరంకుశత్వమా? ఒకప్పుడు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులనే ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోందా? తమ భవిష్యత్తు కోసం ఢిల్లీ వీధుల్లో కొట్లాడుతున్న విద్యార్థులపై లాఠీలు జలిపిస్తూ మేం ఏం చేసినా దేశం కోసమే, ధర్మం కోసమే అని బుకాయించడం ఎంతవరకు సమంజసం? ప్రత్యామ్నాయమే లేదనే అహంకారం గతంలో తెలంగాణలో ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో దేశం చూసింది. మరి అదే తీరుతో వెళ్తున్న కేంద్ర పాలకులకు కూడా కాలం సరైన సమాధానం చెప్పబోతోందా? అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాకపోవడం, ఇక మేమే దిక్కు, మాకు తిరిగే లేదు అనే అహంకారం నెత్తికెక్కడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. తాము చెప్పిందే వేదం, పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే మూర్ఖత్వం తోడైతే ఇక ప్రజల ఆకాంక్షలు పక్కన పడతాయి. ప్రతిపక్షం అంటూ ఒకటి ఉందనే నిజాన్ని సైతం జీర్ణించుకోలేరు. జనం తమను కాదని ఇంకొకరి వైపు చూసే పరిస్థితే లేదనే అహం పెరిగిపోతే ప్రజాందోళనలు కనిపించవు. వారి ఆవేదనలు కళ్లకు ఆనవు. చివరికి న్యాయమైన డిమాండ్లు కూడా తమను ప్రశ్నిస్తున్నట్టు, రెచ్చగొడుతున్నట్టుగానే తోస్తాయి. అందుకే మీరేమైనా చేసుకోండి, ఆఖరికి ప్రాణాలు తీసుకున్నా మేం పట్టించుకోము అనేంత దారుణమైన స్థితికి రాజకీయాలు దిగజారుతున్నాయి. ఇప్పుడు అచ్చంగా కేంద్రంలోనూ ఇదే జరుగుతోంది. ఒకప్పుడు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ చేసింది ఇదే. ఇక్కడ అంతా సాధించేశాం, ఇక జాతీయ రాజకీయాలు చక్కను తిప్పుతామని పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి ఢిల్లీ పీఠంపై కన్నేసిన కేసీఆర్ విఫల చరిత్ర తెలంగాణ సమాజం ముందు స్పష్టంగా ఉంది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ తీరు కూడా అచ్చం అలాగే ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి జరిగిన పొరపాటుకు నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సింది పోయి రాజీనామా చేయమని ఒత్తిడి తెస్తున్న విద్యార్థుల పైన పడ్డారు. తమ భవిష్యత్తును కాలరాసిన నేతపై చర్యలేవంటూ ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన విద్యార్థులపై ఉగ్రవాద ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అసాంఘిక శక్తుల ప్రోద్బలం అంటూ బురద జల్లే ప్రచారానికి తెరలేపారు. జలియన్ వాలాబాగ్ తరహాలో చుట్టూ పోలీసులను పెట్టి దాడి చేయిస్తూ మళ్లీ దాన్ని సమర్థించుకునే పాలనను ఇవాళ ఢిల్లీ వీధుల్లో దేశం చూస్తోంది. పదేళ్ల పాటు తెలంగాణలో కేసీఆర్ ఏం చేసినా బంగారు తెలంగాణ కోసమే, జాతి అభివృద్ధి కోసమే అంటూ రంగులద్దారు. ఏ జీవో వచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా, చివరికి ఫామ్ హౌస్లో మౌనంగా ఉన్నా అంతా జనం కోసమే. ఆయనకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో అనేలా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రంలోనూ అదే ధోరణి కనిపిస్తోంది. మోడీ ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసమే. ధర్మేంద్ర ప్రధాన్పై చర్యలు తీసుకోకపోయినా సరికాదనకూడదు. విద్యార్థులపై లాఠీలు విరిగి రక్తం ఏరులై పారినా నోరెత్తకూడదు. మోడీకి అన్నీ తెలుసు. ఆయన ఏం చేసినా మనం ఆమోదించాలి, వత్తాసు పలకాలి, ఆయన వెంటే నిలబడాలి, దేశ వ్యతిరేక శక్తులపై కలబడాలి. అప్పుడే మనం దేశభక్తులం, లేదంటే దేశద్రోహులం, ఉగ్రవాదులం, జాతి విచ్ఛిన్నకారులం అంటారు. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే, విద్యార్థుల ఆక్రోశం కంటే ఏ అధికార పీఠము గొప్పది కాదు. మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న ప్రతిసారి జనం తమ తీర్పుతో ఎంతటి మహామహులనైనా నేలకేసుకొట్టారు. 10 ఏళ్ల తిరుగులేని అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ సర్కార్కే తెలంగాణ ప్రజలు గట్టి పాఠం చెప్పారు. మరి అదే తరహా అహంకారంతో ముందుకెళ్తున్న కేంద్ర పాలకులకు దేశ ప్రజలు ఎలాంటి పాఠం చెప్పబోతున్నారు? కాలమే సమాధానం చెప్పాలి.